వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎడిషన్. నేటి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి కాంగ్రెస్ నేత కమలాకర్ రావు గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నేత బద్దం బాలరాజు గారు, అట్లాగే విశ్లేషకులు గంటా చక్రపాణి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయన్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. సో రాష్ట్రపతి పాలన దాదాపు ఖరారైంది. వీళ్ళ ప్రకటన మాత్రమే వెలువడే అవకాశం ఉంది. అయితే రాష్ట్రపతి పాలన వచ్చినంత మాత్రాన ఎన్నికలు వేగంగా జరుగుతాయా లేదా అన్నది ఇంకా సందేహాస్పదంగా ఉంది. సో కొన్ని నెలలు పట్టేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అపాయింటెడ్ డే కూడా కొంచెం టైం తీసుకునేటువంటి అవకాశం ఉంటున్నారు. అంటే కాంగ్రెస్ ఎప్పటికి కూడా ఈజ్ ఇట్ బయింగ్ టైం అండ్ ఇంకా కొంత సమయాన్ని తీసుకుని సీమాంధ్రలో కోలుకునేటువంటి ప్రయత్నం చేస్తోందా, ఆ దిశగానే వెళుతుందా అనేటువంటి అంశాలకి ఇంకా తెరదించాల్సి ఉంది. దీని మీద ముందుగా చర్చిద్దాం. కమలాకర్ రావు గారు, అంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టినా కూడా ఇంకా ఎన్నికలు వాయిదా పడేటువంటి అవకాశం ఉందా? కొంతమంది ఏకంగా మన శశిధర్ రెడ్డి గారు లాంటి వారైతే దీనికి సంబంధించినటువంటి ముంపు మండలాలని ఉంది కాబట్టి దాన్ని ముంపు మండలాలని దాన్ని పరిష్కరించి కానీ ఎన్నికలకు వెళ్ళడానికి లేదంటున్నారు. అలాగే నియోజకవర్గాల పెంపు కూడా చర్చకు వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు జరిగేవా? కాబట్టి ఇంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉందా? కాంగ్రెస్ డాట్ చేస్తుందని అనుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అవగాహన ప్రకారం అయితే అసెంబ్లీకును పార్లమెంటుకు సైమల్టేనియస్ ఎలక్షన్ ఒకటోసారి ఉంటుందని వాదనలు ఉన్నాయి. ఇప్పుడు శశిధర్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వాదన, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ కూడా ఒక 6 నెలలు వ్యత్యాసం ఉన్నట్టుంటే మేము కాంగ్రెస్ చేసిన మంచి పనులను, ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దగ్గర తీసుకెళ్ళి మాకు వచ్చిన సంక్షేమ పథకాలు, ఈ ఆర్డినెన్స్ ద్వారా వచ్చే యొక్క పథకాల ద్వారా సీమాంధ్ర ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అని చెప్పి ఓట్ల కొరకు మేము అడిగే పరిస్థితి ఉన్నదని వాళ్ళ వాదన ఉంది. కానీ ఇది ఇప్పటి పరిస్థితుల్లో పూట ఇది ఒక మన ప్రాంతాలకు సంబంధించింది కాదు కనుక, దేశానికి సంబంధించిన విషయం కనుక దీన్ని మళ్ళీ ఒక ఉదాహరణ తీసుకొని అస్తవ్యస్తం కాకుండా చూడవలసిన బాధ్యత యూపీఏ గవర్నమెంట్ మీద ఉంది కనుక ఈరోజు బహుశా ఈ క్యాబినెట్లో నిర్ణయం చేస్తారు. తప్పకుండా అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు ఈ ఏప్రిల్ మేలో జరుగుతాయి. ఓకే, చక్రపాణి గారు, సో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా దాని ప్లాన్స్ అది చేస్తుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. అంటే డాట్ చేయడం, దాని పొలిటికల్ ఫేవర్స్ని తీసుకోవడం కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. సో అందులో భాగంగా డిలే చేసే అవకాశం ఉంది. నేను దాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఒకవేళ ప్రతి అవకాశాన్ని వాళ్ళు వాడుకోవాలనుకుంటే ఇంకొంచెం తెలివిగా వ్యవహరించి ఒక 10 రోజుల క్రితమే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన మరుక్షణమే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు, రాష్ట్రపతి చేతికి లేదా గవర్నర్ చేతికి పరిపాలన అప్పగించేటువంటి వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ నిద్రపోతుంది. ఆ నిద్రలో ఏం చేయాలో తోచక ఇప్పుడు అయోమయంలో పడిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా నిద్ర లేపేసరికి. లేకపోతే నేను రాజీనామా చేసినా అని చెప్పినటువంటి ఒక ముఖ్యమంత్రిని, శాసనసభకు కూడా రాజీనామా చేసినానని చెప్తున్నటువంటి వాడిని 3 సార్లు ఇప్పటికి ఉత్తరాలు రాసి అసలు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, నేను అర్హుణ్ణి కాదని ఆయన చెప్తున్న తర్వాత కూడా నువ్వే ముఖ్యమంత్రి అంటే ఎంత దయనీయమైన స్థితిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు కదా. మీరు ఎందుకు వెళ్ళకపోయినారు? ఇమ్మీడియట్గా ఆయన రాజీనామా చేసిన మరుక్షణమే డిప్యూటీ సీఎం విల్ బి ద చీఫ్ మినిస్టర్ అని ఒక చిన్న ఆర్డర్ ఇచ్చేస్తే అయిపోయేది. ఐ మీన్ కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేస్తున్నది దాన్ని. సో ఇది చేయకుండా కావాలని దాన్ని ఇటువంటి సమస్యలను క్రియేట్ చేసుకోవడం అనేది అయోమయానికి కారణం తప్ప వాళ్ళు ఏదో పెద్ద రాజనీతిజ్ఞులు అని అనుకుంటే ఈ పార్టీకి ప్రజాప్రభుత్వం ఉండేది. 10 రోజులు అనాథగా ఉండకపోయేది రాష్ట్రం. ఒకటి. రెండవది, వాళ్ళ ఖాతాలో కూడా లేదనేమో అని అనిపిస్తుంది. ఏదో ఎన్నికలు పోస్ట్ పోన్ చేసి ఇక్కడ ఒక 2 సమస్యలు ఉన్నాయి. ఇవాళ మీరు ఇంకొక 6 నెలలు ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తే అవిభాజ్య రాష్ట్రంలోనే చేయాల్సి వస్తుంది తప్ప మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటికి చేయాల్సి వస్తుంది తప్ప మరో రకంగా చేయడానికి లేదు. ఆంధ్రప్రదేశ్ అంతటి చేస్తే మీరు తెలంగాణ ఇచ్చేం ప్రయోజనం? బీజేపీ వాళ్ళు రెడీగా ఉన్నారు కొట్టుకుపోవడానికి. ఇంకొక 6 నెలలు టైం ఇస్తే తెలుగుదేశం కూడా రెడీగా ఉంటుంది పుంజుకోవడానికి. కాబట్టి వాళ్ళకి అంత ఇది కూడా ఉందని నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ మాత్రం ఇంకో 6 నెలలు నిద్రపోద్దు అంటారు. కాంగ్రెస్ 6 నెలలు నిద్రపోతే కాంగ్రెస్ ఉండదు, 2 చోట్ల ఉండదు. అది మాత్రం స్పష్టం. ఇప్పుడు గాఢ నిద్రలో ఇంకా లేవకుండా ఉంటే ఉండదు. ఇమ్మీడియట్ గా తక్షణం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు అయితే తప్ప కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఏమైనా ప్రయోజనం ఉంటే ఉండొచ్చు, టీఆర్ఎస్ కానీ తెలంగాణ. కాబట్టి ఇమ్మీడియట్ గా ఇవాళ ఏదైతే అనుకుంటున్నారో అదే పద్ధతిలో రాజ్యాంగ రీతిలో ఆమోదించే రీతిలో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చుకోవాలి. 2 నెలల్లో ఎన్నికలు రావాలి. అన్ని ఎన్నికలతో పాటు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు చేసుకోవాల్సిందే తప్ప వాళ్ళ చేతిలో వేరే అటువంటి అవకాశం, వేరే ఆయుధం లేదు ఇప్పుడు. ఓకే, నరసింహారెడ్డి గారు ఏమంటారు? అంటే నిజానికి అసెంబ్లీని సుప్త చేతనావస్థలో పెడతారు, కానీ కాంగ్రెస్ ఆ అవస్థలకు వెళ్ళేదంటున్నారు. ఆల్రెడీ అదే అవస్థలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అది మొదటి నుంచి అది 120 సంవత్సరాలు అయిపోయింది, దాని ఏజ్ అయిపోయింది. ఇక వాళ్లకు ఆలోచన, విచక్షణ, జ్ఞానం తప్పుతుంది. అసలు తెలంగాణ ఇవ్వాల్సింది ఎన్నడో
ఎన్నడో ఇస్తే 69లో ఇవ్వలేదు. అప్పుడంటే పరిస్థితి వాళ్ళను తర్వాత డిసెంబర్ 9 తారీఖు నాడు అనౌన్స్ చేసి మళ్ళీ వెనకపోయారు. అప్పుడే ఇస్తే ఈ అన్ని సమస్యలు చాలా ఇంత సీరియస్ వచ్చేది కాదు. ఆంధ్రలో ఇంత ఉద్యమం కూడా వచ్చేది కాదు. ఇదంతా పొరపాటు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఒకవైపునంగానేమో టీఆర్ఎస్ విలీనం అయిపోతుందని చెప్పని దిగ్విజయ్ సింగ్ రోజు ఉపన్యాసాలు కొడతాడు. ఇంకో వైపునంగానేమో మా ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారు అరవింద్ రెడ్డిని. మేము ఒక ఆమెను పార్టీ నుంచి తొలగించిన ఎంపీని ఇవాళ తీసుకుపోయి సోనియా గాంధీ దగ్గర తీసుకుపోయి కల్పిస్తారు. మన ఒకవైపునంగా మేము విలీనం అంటారు. ఏంటిది ఇది? ఏమన్నా ఒక మాట పొందనే లేదు. మొదటి నుంచి దిగ్విజయ్ సింగ్ మొత్తం మోసపూరితమైన ప్రకటనలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? ప్రెసిడెంట్ రూల్ తెస్తాడట. ప్రెసిడెంట్ రూల్ తెచ్చినాక రేపు ఎలక్షన్లో పోతే నువ్వు తెలంగాణ ఇచ్చే లాభం, నీకు ఏం లాభం అవుతుంది, ఏం సంగతి? అసలు ప్రజలు తెలంగాణ వచ్చింది అనుకుంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేస్తుంది అనుకుంటారా? ఇలా ప్రెసిడెంట్ సంతకానికి ఇంత ఆలస్యం కావాల్సిన అవసరమే ఉన్నది. అక్కడనే ఢిల్లీలో 3 అడుగులు పార్లమెంటుకు అక్కడికి ఎంత దూరం ఉంది అసలు? అంటే కేసీఆర్ మీద ఒత్తిడి పెంచడం కోసమే కేసీఆర్ మీద ఒత్తిడి పెంచినా, ఎవరి మీద ఒత్తిడి పెంచినా వాళ్ళ మీదనే ఒత్తిడి పెరుగుతుంది. ప్రజలలో వాళ్ళ మీదనే ఒత్తిడి పెరుగుతుంది. అసలు తెలంగాణ ఇచ్చేదానికి టీఆర్ఎస్ తోటి కన్సల్ట్ చేసినరా? ఇచ్చేటప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్కనాడు నా కేసీఆర్ తోటి మాట్లాడిందా? ఏం ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం సంగతి అని అడిగిందా? అడగలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకున్నారు. సరే మాకు తెలంగాణ కావాలి కాబట్టి మాకు అభ్యంతరాలు లేవు అని చెప్పని ఇచ్చారు. అయితే ఇచ్చిన తెలంగాణలో కూడా ఎన్ని లొసుకులు ఉన్నాయి. ఇప్పుడు చూడు మళ్ళా భద్రాచలం 7 మండలాలు మళ్ళీ ఆంధ్రలో కలుపుతారు. ఆర్డినెన్స్ ఇచ్చి ఆంధ్రలో కలుపుతారని ఎంత దుర్మార్గం అండి. మేము ఉన్న ప్రాంతమే ఇంకా ఇక్కడ కావాలంటున్నాం. భద్రాచలం పోవాలంటే ఎవరి ప్రాంతంలోకి వెళ్ళిపోవాలి? మేము ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళిపోవాలా? మా దేవుని దగ్గర శ్రీరాముల వారి దగ్గరికి? మరి ఏంటిది ఇదంతా చేసే పని అంతా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా మెస్, మొత్తం సర్వనాశనం చేస్తుంది, ప్రజలను అయోమయంలో పడుతుంది. ఇలా రేపు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రలో 6 నెలలు అడుగుతుంటే వాళ్ళు పొరపాటు చేశారు. వాళ్ళు ఎన్నడూ కూడా ఒక్కనాడు కూడా మాకు ఇది కావాలని చెప్పని అడిగారు. సమైక్యం ఇదే మాట్లాడింది తప్పితే ఇవాళ అడుగుతున్నారు. వెంకయ్యనాయుడు పుణ్యాన ఈ ప్యాకేజ్ వచ్చింది. బీజేపీ పార్లమెంట్ లోక్సభ పాస్ అయిన తర్వాత రాజ్యసభలో అడ్డం పడ్డారు. మేము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొస్తాం, లేకపోతే ఇవన్నీ చేస్తాం అని చెప్పని బెదిరిస్తే అప్పుడు ప్యాకేజ్ ఇచ్చారు. సోనియా గాంధీ చెప్పిందంటే ఏదైతే అది ఇచ్చేయండి మొత్తం తెలంగాణ. సోనియా గాంధీకి ఒక్క ఆమెకే సిన్సియారిటీ ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యేనాడు కూడా కమల్నాథ్ అంటాడు ఇలా వీలు కాదు, రేపు చూద్దాం. ఆమె పార్టీని ధిక్కరించే ధైర్యం ఎవరికి ఉంటుంది? పార్టీలో ధిక్కరించేది కాదు, ఆమె ఎవరిని కంట్రోల్ చేయలేకపోతుంది. ఆమె సిన్సియరే కావచ్చు కానీ ఆమె ఎవరిని కంట్రోల్ చేయలేకపోతుంది. ఎన్ని అవాంతరాలండి పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యడానికి. సీమాంధ్ర నాయకులు ఎంత దతంగా చేశారు. ఇది అంత మెస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు. అంతకు తప్పితే ఏం లేదు, మనం వాళ్ళని రక్షించే పరిస్థితి. మీరేమో చాలా దీర్ఘ నిద్రలో గాఢ నిద్రలో ఉందన్నారు. మరి నారాయణ నరసింహారావు కాంగ్రెస్ చూస్తుంటే ఓవర్ యాక్టివ్ గా అంటే పని చేయాల్సిన వాళ్ళు పని చేసే స్థితిలో లేరు, అర్హత లేని వాళ్ళు పని చేయలేని వాళ్ళు యాక్టివ్ ఉన్నారు. ఎందుకంటే అట్రాక్ట్ చేసుకోవడం కోసం. చిన్న ఎగ్జాంపుల్ అండి, అంటే ఇప్పుడు బాలరెడ్డి గారు కూడా మాట్లాడాలి కాబట్టి, అసలు ఏమైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ నీళ్ళు వచ్చి పోలవరం మునగట్లే కదా, పోలవరం వాళ్ళని ఆ నియోజకవర్గాలు ఆ గ్రామాలని గురించిన సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాళ్ళు ఓటు ఎక్సర్సైజ్ చేసుకోవాలి కదా. ఇది పోలవరం కట్టి వాళ్ళు నిర్వాసితులు అవడానికి ఇంకో 5 ఏళ్ళలో 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో పడుతుంది కదా. 2 నెలలలో వాళ్ళందరినీ చివరి నిమిషాలు వాళ్ళు అక్కడి నుంచి లేపి ఎక్కడ రిహాబిలిటేట్ చేస్తారు? వాళ్ళ ఓటు హక్కు ఎక్కడ ఇస్తారు? అంటే మరిశేషధర్ రెడ్డికి ఆయనకు ఉద్యమంలో ఉండడు, ఉద్యోగంలో ఉండడు, ఇంకెక్కడ ఉండడు, ఆయన ఢిల్లీలో ఉంటాడో తెలియదు, ఏం పని చేస్తాడో తెలియదు. సడన్గా వచ్చి ఒక కొత్త ప్రతిపాదన పెడతారు, నియోజకవర్గాలు పెరగాలి, పోలవరం తీసేయాలి. పోలవరం తీసేసి పక్కన పెట్టండి, ముందు మీరు సనత్నగర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. పోలవరం అనేటువంటిది ఒకవైపు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, బహుశా నేను అనుకోవడం రేపు టీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్లో అది కూడా ఉన్నది.
ఇది ఒక సాకుగా చూసిపోయినా సరే సోనియా గాంధీ ఒత్తిడి పెంచడం కోసం వాళ్ళు ఆ పని చేస్తారు, కాంగ్రెస్ లో చేరడం ఇష్టం లేదు కాబట్టి. వ్యతిరేకించడం ఎట్లా ఉంది? సార్ వ్యతిరేకించినా అనుకూలించినా పోలవరం ప్రజలకు ఓటు హక్కు ఉంటది, వాళ్ళు ఎన్నికల్లో ఓటు వేసుకోవాలి. వాళ్ళను మొత్తానికే చంపేసినట్టుగా వాళ్ళని తీసేసినట్టుగా వాళ్ళు ఇప్పుడు ఆ నియోజకవర్గాల పునర్విభజన ఇవన్నీ ఇప్పుడు కావు. శశిధర్ రెడ్డి గారు ఎన్నికలు కూడా schedule అనేది ప్రకారం జరగాలి. ఇప్పుడు ఆ మండలాలు ఇప్పుడు నువ్వు ఎన్నికలకు వెళ్ళిపోతే తెలంగాణలో ఉండి ఓటు చేస్తారు. ఉండని. సో కాబట్టి మళ్ళీ దాన్ని వాళ్ళని ఆంధ్రలో కలవాల్సిన అవసరం ఉంటుంది కదా. వాళ్ళ అది వాళ్ళ చాలా- మాటకి వాళ్ళ మాటకి విలువే ఉంటుంది, వాళ్ళ ప్రాతినిధ్యం వాళ్ళ ప్రతినిధి ఎలా అనుకుంటారు అనేది ప్రశ్న అయింది. చాలా పసలేని వాదన. ఏదో ప్రజలందరినీ ఒక దగ్గర పెట్టి మీరు ఎక్కడ ఓటేసిన వాళ్ళు అక్కడే ఉండాలనేటువంటి రాజ్యాంగంలో ఎక్కడ లేదు. నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఓటేసాను, రేపు ఢిల్లీ పోతాను, అంత మాత్రం నాకు అక్కడ రైట్స్ ఉండవు అనుకుంటే మరి అది రాజకీయ అపరిపక్వత అనిపించుకుంటుంది. 5 ఏళ్ల భవిష్యత్తుకి ఇక్కడ ఓటేసి అక్కడికి వెళ్ళడం ఎలా ఉంటుందండి? సరే అది 5 ఏళ్ల భవిష్యత్తు కోసం ఎవరైనా ఓటేసేది. ఓకే, మైగ్రేషన్ అనేది అవసరాన్ని పెట్టిపోతాడు. ఇది ఫోర్స్డ్ మైగ్రేషన్. ఇది ఓకే, మీరు పంపకండి, 5 ఏళ్ళు ఇక్కడే ఫైన్ ఫైన్ ఓకే. I mean, So దానికి 5 ఏళ్లలో ordinance పోదు అది. ఇస్తున్నారు కదా. అది కానే కాదు కదా, 5 ఏళ్లలో పోదు. 5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తే 5 ఏళ్లలో నీళ్లు రావడం అనేది అసాధ్యమైన ముచ్చట. ఓకే, పోలవరం ఆంధ్రే కాదండి, ఛత్తీస్గఢ్ అధ్యక్షం చేస్తున్నది, ఒరిస్సా అధ్యక్షం చేస్తున్నది. ఎట్లా సాధ్యం? ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ రెండు ప్రాజెక్టే డిస్ప్యూట్ లో ఉన్నది. ఆ డిస్ప్యూట్ లో ఉన్నప్పుడు వీళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ కలపడమే ఉన్న అర్థం ఓకే. సో బాలరెడ్డి గారు మొత్తం రాష్ట్రపతి పాలన వైపు వెళ్ళిపోతుంది. సో రాష్ట్రపతి పాలన వెళ్ళినంత మాత్రాన వెంటనే ఎన్నికలు వస్తాయనేటువంటి హామీ కూడా లేదనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో కాబట్టి ఈ టైంని ఏదైనా తీసుకుని కాంగ్రెస్ ఏమైనా ఇంప్రూవ్ కావడానికి ప్రయత్నం చేస్తుందా? బహుశా అందరి ఆశలు భారతీయ జనతా పార్టీ మీద ఉన్నాయి. మీకు ఒకవేళ ఆ తెలంగాణలోనూ ఇటు ఆశలు పెరిగే అవకాశం ఉంది, అక్కడ ఆశలు పెరిగే అవకాశం ఉంది. మీకు టైం ఉంటే మీకు కూడా ఎక్కువ ఛాన్స్ పెరిగే అవకాశం ఉందా? మేము ఎప్పుడు కూడా టైం పెరగాలనేటువంటి ఆలోచన మాకు లేదు. ఎంబడే తెలంగాణ ఇస్తే తెలంగాణలో ఉన్నటువంటి మాట ఇచ్చిన ప్రకారంగా ఎన్నికలు జరపాలి. ఇప్పుడు చక్రపాణి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రిని ఇన్ని రోజులు మరి అతన్ని తీసేయకుండా ఏదైతే అట్టి పెట్టుకొని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పెట్టడం అనేది ఇది నిజంగా కాంగ్రెస్ ఆడేటువంటి నాటకంలో ఒక భాగంగా. ఎందుకంటే జయరాం రమేష్ చూస్తున్నాడు, ఎప్పుడేం మాట్లాడుతుండో మనకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నట్టే ఒరిస్సా ప్రభుత్వం కూడా పార్లమెంట్లో వ్యతిరేకించింది పోలవరం విషయంలో. ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా ఎవరైనా కోర్టుకు పోతే మళ్ళీ అదో తంతంగా జరిగేటువంటి ఒక ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే పక్కకు ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే ఒరిస్సా కానీ. మూడోది ఏంటంటే ఈ పోలవరంను అడ్డం పెట్టుకొని ఎన్నికలను జాప్యం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొదలు కూడా శశిధర్ రెడ్డి గారు చెప్పింది స్పష్టంగా ఉన్నది, లేదని నేను అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఇది అంతా కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ వాళ్ళు చేయాలి. ఇప్పుడు చేయవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా అనేది మొదలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. అతను చెప్పింది ఏంది, 17 పార్లమెంట్లు ఉంటే 9 నియోజకవర్గాలు ఇచ్చినట్టయితే 153 అవుతుంది. తెలంగాణ చిన్న ఉన్నది కాబట్టి 119 ఉన్నాయి కాబట్టి పెరిగితే అవకాశం ఉంటుంది అనేది ఒక ఆలోచన వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉండొచ్చు. దాన్ని బయట పెట్టిండు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేం చేస్తుందో అయోమయ పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇప్పుడే ఎంబడే ఎన్నికలు పెడితే వాళ్ళకు లబ్ధి పొందుతుందా లేదా అనేటువంటి దురాలోచన ఉంది. ఎందుకంటే ఒక దిక్కేమో కేసీఆర్ కలుస్తలేడు, కేసీఆర్ కలుస్తాడని మోసపోయిందని ఎవరైతే బయటకు చెప్పకున్నా కూడా దిగ్విజయ్ సింగ్ స్పష్టంగా చెప్తున్నాడు, కలుస్తుంది 10 సార్లు అబద్ధాలు ఆడుతున్నాడు. కలవదనే విషయమో మరి టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళ ఒత్తిడి కూడా ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రజలు ఆకాంక్ష ఏంది, తెలంగాణ ఎందుకు సాధించిన, ఎందుకు ఉద్యమం వచ్చింది, కాంగ్రెస్తో పార్టీతో కలవడానికి లేదు కదా అనేది కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సంస్థాగతంగా పార్టీ బలము, కార్యకర్తల యొక్క మరి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల మాటను బట్టి వాళ్ళు కలిసే పరిస్థితి లేదు. ఇక నాయన నరసింహారెడ్డి చెప్పారు, ఇప్పుడు విజయశాంతి ఏ రకంగానైతే పార్టీలో చేర్చుకున్నారో ఈ రకంగా జంపు జలాన్ని చేసేటువంటి వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలను గుంజడానికి ప్రయత్నం చేయడము. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి మరి రాజీనామా చేసినా కూడా కొత్త పార్టీ పెట్టనీయకుండా అడ్డుపడము. ఇవన్నీ చూస్తే ఏముందంటే కాంగ్రెస్ పార్టీ అయోమయ పరిస్థితుల్లో ఉన్నది. ఏం చేయాలనో తోచకుండా వాళ్ళు దిక్కుచోచినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు 120 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర మరి ఎందుకు ఈ రకంగా చేస్తుందంటే వాళ్ళ లబ్ధి పొందడానికి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని ప్రకటిస్తామంటారు, అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఆకాంక్షన అర్థమైతే లేదు. అసలు రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా మీరు ప్రధానమంత్రి అనే చెప్పుకున్నారు, ఇంకో కొత్త వ్యక్తి పేరు రాలే కదా. ఇవాళ ప్రకటించేది ఏముంది, నరేంద్ర మోడీ గాని ఏ రకంగానైతే పార్టీ కాబోయే ప్రధానమంత్రి ఉన్నది కదా, మరి ఆ రకంగా ప్రధానిని తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి
అసలు ఏ రకంగా ఆంధ్రలో 42 సీట్లు అంటే వీళ్ళకు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వాసం ఉంది ఆంధ్రప్రదేశ్ మీద, అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మీద. అప్పుడు కూడా ఏంటంటే ఎమర్జెన్సీ తర్వాత 41 సీట్లు ఒక సంజీవ్ రెడ్డి మాత్రమే గెలిచిండు. కాబట్టి 42 సీట్లలో మేము ఏ రకంగా లబ్ధి పొందుతాం, 30 సీట్లు ఏ రకంగా సంపాదించాలి, ఏ రకంగా మా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే దురాశ ఉంది. కానీ ఈ దురాశ అనేది వదులుకోండి. మీకు ఒక్క ఎంపీ మీద ఆశ లేదంటారు స్టేట్ నుంచి? ఇక్కడ స్టేట్ ఉన్నది ఎందుకు లేదండి, మేము తప్పకుండా గెలుస్తాము. ఇక్కడ గెలుస్తాము, అక్కడ గెలుస్తాము, తెలంగాణలో గెలుస్తాము, మేము సీమాంధ్రంలో కూడా గెలుస్తాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఏదైతే తెలంగాణ ఇచ్చిందో దానికి ధన్యవాదాలు మేము. ఎందుకంటే మొత్తం మీద బిల్లును అడ్డుపడి ఎన్ని అడ్డంకులు పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మా మీద తుపాకీ పెట్టి లోక్సభలో ప్రయత్నం చేసినారు, అయినా సుష్మా స్వరాజ్ సహకరించింది. అదే రకంగా రాజ్యసభలో మేము ఇచ్చినటువంటి సవరణల విషయంలో కూడా ఎన్నో రకాలుగా మేము ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఓటింగ్ పెట్టలేదు, అది సిపిఎం వాళ్ళు మీరు చూసినారు బైకాట్ చేసినారు. అందు గురించి మేము అనేది ఏంటంటే ఏది ఏమైనా తెలంగాణ గురించి 1200 మంది విద్యార్థులు యువకులు ఆత్మ బలిదానం చేశారు కాబట్టి ఆ బలిదానం త్యాగ ఫలితం పొందాలనేదే మేము తెలంగాణ మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఒకే స్థితి మీద 3 రకాల డయాగ్నోసిస్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దాదాపు నిద్రపోతుందని, కాంగ్రెస్ పార్టీ ఓవర్ యాక్టివ్గా ఉందని, కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉందని, అది కూడా నిన్నటి వరకు సీమాంధ్ర వరకే వర్తించేది, ఇవాళ తెలంగాణ వరకు కూడా వచ్చేసింది. సో దీన్ని కమలాకర్ గారు మీరు ఎట్లా చూస్తారు? సంతోషం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి రకరకాల విశ్లేషణలు ఉండడం సంతోషం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఒక ప్రత్యేక, దేశంలో ఎన్ని వాదనలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని వాదనలు. ఏ రూపంలో తలుచుకుంటే ఆ రూపంలో కనిపిస్తుంది. దానికి ఆ ప్రత్యేకత, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకతనే ప్రత్యేకతనే అది. దాంట్లో భాగంగానే కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాదనలు ఏ విధంగానే ఉండొచ్చు, ఈ సొసైటీలో ఎలాంటి వాదనలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో కూడా అలాంటి వాదనలు. ఒకవైపు శశిధర్ రెడ్డి మాట్లాడతాడు, అడ్డొస్తారు, కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ అంటున్నారు. అంటే ఇప్పుడు క్లారిటీ నుంచి కన్ఫ్యూజన్, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు, టీఆర్ఎస్ కాంగ్రెస్ దాదాపు ఒకే రకంగా వెళుతున్నారు అనేటప్పటికీ ఒక పక్కనేమో విజయశాంతి గారిని లేకపోతే అరవింద్ రెడ్డి గారినేమో తీసుకొచ్చి తీర్థం ఇవ్వడం, ఇవన్నీ ఏమిటి అంటే క్లారిటీ నుంచి కన్ఫ్యూజనా, కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ? ఒకవైపు దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్, ఇంకోవైపు నాయన్ నరసింహారెడ్డి గారు, హరీష్ రావు, వీళ్ళు 2 పార్టీల నుంచి ఏ విధంగా కన్ఫ్యూజన్ తీసుకొస్తున్నారో దానికి క్లారిటీ తీసుకొచ్చే శక్తి యుక్తి అటు సోనియా గాంధీకి ఉన్నది, ఇటు బహుశా కేసీఆర్కు ఉండవచ్చు అని నేను భావిస్తున్నాను. ఏదేమన్నా సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వ పటిమను గుర్తించినందుకు సంతోషం మాకు. ఎందుకంటే నాయకుడి ద్వారానే పార్టీ యొక్క మనుగడ. శ్రేణులు మేము ఉన్నాం, ఈ మధ్య రకం ఉన్నదే ఈ నాయకులు, ఇటువంటి వెళ్ళే నాయకులు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పటిష్టమైన క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్లో ఉన్నారు, పటిష్టమైన నాయకత్వం సోనియా గాంధీలో ఉన్నది. మధ్యన రకరకాల ప్రపంచంలో ఎన్ని వాదనలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో అన్ని వాదనలు ఉన్నాయి. అది ఒకవైపు ఉన్నట్టుంటే కేసీఆర్ గారు ఏమన్నారు, ఈ వాదనలు వాళ్ళ దగ్గర ఉండవచ్చు. ఇచ్చిపుచ్చుకునే విధానంలో బార్గెనింగ్ పవర్ కొరకు 2 పార్టీలు మధ్య ప్రయత్నాలు చేయడం ఇది నేచురల్. ఇచ్చి పుచ్చుకునేలా లేదు, గిచ్చి పుచ్చుకునేలా ఉంది. అంటే గిచ్చుతున్నారు, ఓన్లీ గిచ్చడమే. అంటే మీరు వాళ్ళని విజయశాంతి గారిని ఆహ్వానించడం, లేకపోతే ఇక్కడ జయరాం రమేష్ గారు హఠాత్తుగా స్టేట్మెంట్స్, నిన్నటి వరకు ఆయన కేసీఆర్ మీద ఆయనకి అంచనా లేదా, ఇది ఏ తెలంగాణ అవుతుందో అని ఇచ్చారు వాళ్ళు, దొరల తెలంగాణ ఇవాళ గుర్తొచ్చింది ఆయనకి. ఆయన ఏమన్నా ఆయన అట్లా అంటాడా? నరసింహారెడ్డి గారు ఎట్లా అంటున్నారు కదా, ఏమన్నారు, వాళ్ళకి ఏమైనా చుట్టూ లేదు జయరామరావు అంటారు. అంటే వాదన కాదండి. జయరాం రాజు ఒక మంత్రి, కీలకమైన మంత్రి, రాష్ట్రం విడగొట్టేదంట. మరి దొరల రాజ్యం వస్తుందని ఎట్లా మాట్లాడుతున్నాడు? తెలంగాణ వచ్చేది తెలియదు వాళ్ళకు. ఒక వాదన అది దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన క్యాబినెట్ లో ఉన్నాడు, తెలంగాణ ఇవ్వడంలో ఒక మూల కారకుడు అతను. ఈ రకంగా మాట్లాడడం తెలంగాణలో కాంగ్రెస్లో ఉన్న ప్రజా స్వతంత్రం ఇంకెక్కడ లేదన్నాం కదా. ఇప్పుడు దాంట్లో ఒక వాదన తప్ప రేపు సారీ అని చెప్పినా చెప్తాడు, అదేం పర్వాలేదు. అది ముఖ్యం కాదు. ముఖ్యమైన విషయం ఏంటిదంటే అది రాజకీయం చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ చర్చలో వచ్చిన 1-2 అంశాలు ముఖ్యంగా బయటకు వచ్చినాయి. ఇవంటి రాజకీయ రాద్ధాంతం ఉండే ఉంటుంది.
ఒకటి యాక్చువల్గా అదే అంటే తెలంగాణ ఏర్పాటులో ఇది ప్రధానమవుతుంది. అపాయింటెడ్ డే డిలే అవుతోంది. ఎందుకు ఆ విషయం సో అంటే యాక్చువల్ గా మైండ్ గేమ్ ఆడుతోంది, కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతుంది అనేది చాలా ప్రబలంగా తెలుస్తుంది. దాన్ని ఏమంటారు? కరెక్ట్. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది తెలంగాణ వాదులందరూ కూడా ఈ రాజకీయ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండే ఉంటాయి. ఇంకా ఎలక్షన్ 2 నెలలు ఉన్నాయి, వాదనలు ఉంటాయి, బర్గేళ్ళు ఉంటాయి. కానీ అపాయింటెడ్ డేట్ కొరకు దాని గురించి మాట్లాడదాం. అపాయింటెడ్ ఎందుకు మాట్లాడదాం అంటున్నాను. ఎందుకు దాని మీద చెప్పొచ్చినాం, సోనియా గాంధీకి చెప్పినాం, హోమ్ మినిస్టర్ చెప్పినాం, రాష్ట్రపతి అందరు చెప్పిన అపాయింటెడ్ డేట్ ఈ నెల 28వ తారీఖు డిక్లేర్ చేస్తే 2 వేర్వేరు రాష్ట్రాల ఎలక్షన్స్ అయితే బాగుంటుంది అని చెప్పారు. మీరే చెప్పారు కానీ మేము చెప్పలేదా? మేము చెప్తూనే వస్తుంది కదా. మీరు చెప్తే అక్కడ వచ్చింది. మేము పదవులు వదులుకొని నిరంతరంగా పోరాడి మా అటువంటి వాళ్ళ చిత్తశుద్ధితో తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ వాదులతోటి. తప్పకుండా మా మాట సోనియా గాంధీ ప్రజల యొక్క మనోభావం. కమలాకర్ రావు గారిని చూసి కమలాకర్ రావు కాదు, కమలాకర్ రావు కాదు, వందల మంది వేల మంది వందల మంది వేల మంది అదేదున్నా చక్రపాణి గారు అది ఈ పూర్తి 2 విషయాలు. అసలు ఈ రాజకీయ రాద్ధాంతం కంటే ఇక్కడ ఈ విశ్లేషణ చేస్తున్నామా, రాజకీయ రాద్ధాంతం చేస్తున్నామా? సతీష్ గారు అసలు విషయాలు ఏంటి? మనకి అసలు నచ్చని విశ్లేషణ ఒక్కొక్కసారి రాద్ధాంతంలా కనిపిస్తుంది. అసలు విషయాలకు వస్తాము. అసలు విషయాలు ఏంటి? తప్పకుండా నాకు మాట్లాడే అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు ముగ్గురు ఒకరే ఏంటంటే 2 విషయాలలో క్లారిటీ విశ్లేషణ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద. అవసరం మీకు ఉందో లేదో బాధ్యత క్లారిటీ కోసమే చర్చ. అందుకొరకే 2 ఏంటో అన్నాను. అపాయింటెడ్ డేట్ కొరకు అందరూ ప్రయత్నించాలి. అపాయింటెడ్ డేట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అపాయింటెడ్ డేటు ఈరోజు ఎప్పుడు 3 నెలల తర్వాత తెలంగాణ ఇచ్చినా 2 రాష్ట్రాలు ఇచ్చినా డేట్ ఈరోజు ప్రకటించవలసిన అవసరం ఉన్నది అన్నదాని మీద మనం ఐక్యత ఉండాలి. అందరి గురించి పోరాడాలి. మేము పోరాడుతున్నాం, మీరు పోరాడండి. అదొకటి. ఎందుకంటే ఒకవేళ డిలే అయినట్టుంటే సీమాంధ్ర వాళ్ళు ఏదో కాన్స్టిట్యూషన్ ఇది అదే కోర్టుకు వెళ్ళేసి అనవసర రాద్ధాంతం చేసే అవకాశం ఉన్నది కనుక అవకాశం ఇవ్వద్దు ఇవ్వద్దు అని మేము చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిని అపాయింట్ చేయరు, అపాయింటెడ్ డేట్ ఇయ్యరు, అన్ని వీళ్ళే తప్పు చేస్తున్నారు. అంటే తప్పు మీద తప్పు చేసేది వీళ్ళే. సరిదిద్దుతున్నాము. ఎవడు వినకపోతే మిమ్మల్ని దారి తీసుకొస్తున్నాం కదా. మేము మిమ్మల్ని దారి చెప్పండి, స్పష్టంగా చెప్పండి, దిగ్గు చేసింది చెప్పండి. అవన్నీ మీరు మాట్లాడండి, అవన్నీ మీరు మాట్లాడండి. కానీ అసలు తెలంగాణ గురించి చిత్తశుద్ధి ఉన్నటువంటి అంశాల గురించి మాట్లాడారు. అంశాల గురించి మీరు అంశాల గురించి మాట్లాడతారా, వ్యక్తుల గురించి మాట్లాడతారు? మీరు చెప్పడానికి ప్రయత్నం చేసినవి 2 అంశాలు. ఒకటి ఏంటంటే మీరు ఆల్రెడీ అపాయింటెడ్ డేకి సంబంధించి పెందలాడే రావాలని మనం పోరాటం చేయాలి, డిలే అయితే సీమాంధ్ర వాళ్ళు ఉపయోగించుకుంటారు అనేటువంటిది అంటున్నారు. కానీ యాక్చువల్ గా మీరు దానంతట దానికి రావాల్సింది ఒక సంతకానికి, ఒక అపాయింటెడ్ డేకి, ఒక గెజిట్ నోటిఫికేషన్ కి, ప్రతిదానికి కూడా ఎన్ని పోరాటాలు చేసుకుంటూ పోతారు? సహజంగా రావాల్సిన వాటికి కూడా పోరాటాలు చేస్తారా? వీటన్నిటికి ఇది ఒకటి, దీని గురించి మాట్లాడతారు. పోలవరం గురించి మాట్లాడద్దాన్ని వెళ్ళొద్దాం. వెల్కమ్ బ్యాక్ చక్రపాణి గారు. దీనికి సంబంధించినటువంటి నాకు అర్థం కావట్లేదు, రాజ్యాంగం ఇక్కడ పనిచేస్తుందా లేదా అనేటువంటి. ఏ రాజ్యాంగం? మీరు అన్నట్టుగా అపాయింటెడ్ డే కోసం కూడా పోరాడాలట. అదే మరి నేను అంటున్నా, న్యాచురల్ గా రావాల్సిన వాటికి కూడా
అంటే పొద్దున్నే సూర్యుడు పడవడానికి కూడా పోరాడాలి తెలంగాణలో ఆ పరిస్థితి తీసుకొచ్చినట్టున్నారు కాబట్టి అంచేత గెజిట్ అపాయింటెడ్ కాంగ్రెస్ అధికార పార్టీ చేతుల్లో ఉంది. Right, okay. వాళ్ళు ఏ డేట్ డిక్లేర్ చేస్తే అప్పుడు అయిపోతుంది. ఇప్పుడు actually- వాళ్ళు చేస్తలేరు, కావాలని డిలే చేస్తున్నారు. ఈ డిలే వెనకాల అంటే యాక్చువల్గా కేసీఆర్ మీద ఒత్తిడి పెంచడం అనేటువంటిది ఒక ప్రధానంగా ఉంటుంది అని దానికి ఉపయోగించుకోవడం ఒకటి. అలాగే రెండు అంశాలు ఇంకోటి ఏంటంటే, ఒకటి జయరాం రమేష్ గారు ఒకటి చెప్తారు, దిగ్విజయ్ సింగ్ గారు ఒకటి చెప్తారు. ఇది తెలంగాణ ప్రకటన ఏర్పాటుకు ముందు కాదు, ఒకే రోజు రెండు స్టేట్మెంట్స్. ఆయన విలీనం వైపు నాకు ఆశావహంగా ఉందని అంటాడు, ఈ పక్కనేమో ఆయన మీరు ఈయనేమో దొరల తెలంగాణ అంటాడు. అంటే యాక్చువల్ కాంగ్రెస్ ఒకదారిన ఇది ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అట్లా మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇవాళ టీఆర్ఎస్ని ఒక మోరల్ దీంతో ఒక కార్నర్కి నెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ స్కోప్ ముందు టీఆర్ఎస్ఏ ఇచ్చింది. వీళ్ళు మేము కాంగ్రెస్లో చేరుతామని చెప్పడం కానీ, లేకపోతే సంతకం అయిన తర్వాత గెజిట్ అయిన తర్వాత మరుక్షణం మేము రాజకీయాలు మాట్లాడతాము, లేకపోతే మేము చేరడానికి అసలు ఆ రోజే మేము చేరము, మేము పోరాడతాము అని చెప్పి సమస్య ఉండేది. సరే ఇది సమస్య కూడా, ఇది సమస్య కూడా సార్. నాకు కొన్నిసార్లు మనము ఒక్క నిమిషం ఉండు నరసన, మీరు ఢిల్లీ పోయేటప్పుడు కూడా ఇదే చర్చలలో నాతో మాట్లాడినటువంటి వాళ్ళు మీ పెద్ద పెద్ద నాయకులు కూడా సంతకమైనాక మేము ఆ నిర్ణయం తీసుకోండి, ఇది 1-to-1 ఇంటర్వ్యూ కాదు కదా, నేను మీరు మాట్లాడినప్పుడు సో ఒక ఇదైతే ఉంది. నిన్ననే దిగ్విజయ్ సింగ్ ఆ మాట అన్నప్పుడు మేము చేరే ముచ్చటలేరు ఎందుకు చెప్పలేకపోయినా? మీరు చెప్పడం కాదా, 4 రకాలు చెప్తున్నారు. కేసీఆర్ ఎందుకు చెప్పలేదా? తెలిసినంత వరకు ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అని చెప్పలే, ఇట్లా అర్థం మాట్లాడకు. నేను ఆ విషయం జోలికి పోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ అపాయింటెడ్ డేని డిలే చేయడం వెనుక వారేమైనా వేరే లీగల్ సమస్యలను పరిశీలిస్తున్నారనో, లేకపోతే ఆర్థిక అంశాలను పరిశీలిస్తున్నారనో, రాష్ట్రపతికి పోయే ముందే పకడ్బందీగా పోవాలని చెప్తే బాగుంటుంది. కానీ టీఆర్ఎస్ మీద ఒత్తిడి పెంచడం కోసం తీసుకురావడం అనేటువంటిది అన్యాయమైనటువంటి విషయం ఒకటి. రెండవది, ఎప్పుడు కూడా సోనియా గాంధీ అధికారంలో పగ్గాలు తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఏకాభిప్రాయంతో పోలేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో 2 ప్యారలల్ స్ట్రీమ్స్ నడుస్తూ వచ్చినాయి. ఇది అన్యాయం కూడా. ఒక పార్టీ చాలా దిగజారడానికి ప్రధానంగా అదే కారణం. ఒకే నాయకత్వం లేదు కాంగ్రెస్ పార్టీలో. రాజకీయాల్లో ఆరితేరినటువంటి కురువృద్ధుల వారసత్వం ఒకటి నడుస్తూ ఉంది, ఒక స్ట్రీమ్ నడుస్తూ ఉంది. ఇంకొకటేమో జయరాం రమేష్ లాంటి వాళ్ళు, లేకపోతే మిగతా అంటే సైడ్ ట్రాక్లోంచి వచ్చినటువంటి వాళ్ళు, ప్రజల నుంచి గెలవరు వాళ్ళు, లేకపోతే ఇంకో దగ్గర ఉండరు. జయరాం రమేష్ మన దగ్గర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి. తెలంగాణ ప్రాంతం నుంచి నిజానికి పోయిన ఎలక్షన్లు కానీ ఇప్పుడు కానీ ఆయన తెలంగాణ మీద ఫోకస్ చేయాల్సినటువంటి మనిషి. ఆయన సడన్గా దూరాల తెలంగాణ ఎందుకు అవుతున్నది ఆయనకి? అంటే మిగతా ఆంధ్ర పీడితుల ఆంధ్ర, దళితుల ఆంధ్ర, లేకపోతే శ్రామికుల ఆంధ్ర ఏమైనా అవుతున్నదా? ఏ రాష్ట్రమైనా మీరు కాంగ్రెస్ పరిపాలించే 29-28 రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఏదైనా సరే దుర్ల రాష్ట్రం కాకుండా ఉన్న రాష్ట్రం ఉన్నదా? అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఎన్నికలలో లబ్ధి పొంది టీఆర్ఎస్ మీద ఒత్తిడి పెంచి ముఖ్యంగా ఇప్పుడు అయోమయంలో టీఆర్ఎస్ని పడేయాలనేటువంటి ఒక ధోరణి, విలీనం అవ్వాలనే డిస్పరేట్ మూడ్లో ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ విలీనం అవ్వాలనే డిస్పరేట్ మూడ్లో ఉన్నది తప్ప టీఆర్ఎస్ని అయోమయంలో పడేసి, టీఆర్ఎస్ని కొంత వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి టీఆర్ఎస్ని మోరల్గా దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈ ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్కి ఉన్న ఓట్లు, ఎందుకంటే అందరికీ తెలుసండి, కమలాకర్ రావు గారికి నాకు ఇవే స్టూడియోస్లో ఎన్నోసార్లు మీరు చెప్పిన దాని మీద బిఫోర్ కమింగ్ టు బాలరెడ్డి గారు ఒక పాయింట్, అంటే కాంగ్రెస్ ఒక పార్టీ ఒకే అభిప్రాయంగా లేదు, భిన్న అభిప్రాయాలు ఉంటాయి, కానీ అవసరమైనప్పుడు ఒకే అభిప్రాయంతో ఉంటుంది. నిజానికి తెలంగాణ ఇచ్చేటప్పుడు కూడా మొత్తం మిగిలిన వాళ్ళందరూ మెడలు వంచి ఆ బిల్లును పట్టుకెళ్ళగలిగేటువంటి కెపాసిటీ అదే కాంగ్రెస్కి ఉంది. మళ్ళీ అదే కాంగ్రెస్కి వాళ్ళు 3 రకాలుగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. జయరాం రమేష్ గారు ఒకటి స్టేట్మెంట్ ఇస్తున్నారు, దిగ్విజయ్ సింగ్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు, కానీ నరసింహారెడ్డి గారు అన్నారు సోనియా గాంధీ మాత్రం స్థిరంగా ఉందన్నారు. కానీ అదే సోనియా గాంధీ గారి దగ్గర తీర్థం పుచ్చుకున్నారు వీళ్ళ విజయశాంతి గారు. సో కాబట్టి ఒకటి ఏంటంటే, అంటే మొదటి నుంచి కూడా సోనియా గాంధీ దేవత అని, సోనియా గాంధీ వల్లే వచ్చిందని కొన్ని మాటలు వీళ్ళు కమిట్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ సోనియా గాంధీని ఇమ్మీడియట్గా ఆమె స్థిమితంగా ఉంది, ఆమె ఒక్కమే మంచిది అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. పార్టీ ఎప్పుడైనా సరే వాళ్ళ ప్రధాన విధాన నిర్ణయం తీసుకునేటువంటి వీళ్ళు వార్ రూమ్లో కూర్చునేటువంటి సైనికులు, సేవకులు వీళ్ళందరూ ఎట్లా నడిస్తే రాజుకు అటువంటి పిక్చరే వస్తుంది. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మీరు అన్నట్టుగా ఏదో ఒక రకంగా టీఆర్ఎస్ని మింగేయాలనే ప్రయత్నం చేస్తున్నది.
అట్లా మింగేయడం వల్ల నేను బలపడాలనేటువంటి ధోరణి కూడా కనబడతా ఉంది. మాకు రాజ్యం రావాలి, మేము బలపడాలి, మేమే ఉండాలి, టీఆర్ఎస్ ఉండకూడదు అనేటువంటి ఇది కనబడతా ఉంది. అదే ఉద్దేశంతో ఒకవైపు నుంచేమో ఒకరేమో చాలా మంచివాడు, ఆయన ఆ మాట కట్టుబడి ఉంటాడని అనుకుంటున్నాను. ఒక ఆయన చెప్తున్నాడు ఆయన దొర, ఆయన అట్లనే ఉంటాడు, దొరలా తెలంగాణ తీసుకొస్తాడు అనేటువంటి. ఇంకొక ఆయన మన సార్ లాంటి వాళ్ళేమో అసలు కాంగ్రెస్ పార్టీ ఒక కన్ఫ్యూజన్ నుంచి దీనిలో క్లారిటీలోకి వస్తుంది. టీఆర్ఎస్ ఏమి చేయలేదు, మేమే చేసినాం అంటున్నారు. అయ్యా మీ ప్రభుత్వమే వేల కేసులు పెట్టింది, మీ ప్రభుత్వమే ఎంపీలను ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసింది, మీ ప్రభుత్వమే అందరి గొంతులు వేసే ప్రయత్నం చేసింది. మీరు తెలంగాణకు విలన్లే తప్ప హీరోలు కాదు. చివరి నిమిషంలో వచ్చి మేము హీరోలమని అన్నారు. ఇప్పటికైనా సరే ఎస్ అందరినీ కలుపుకుని పోయేటట్టుగా, అందరినీ ఇది చేసుకునేటట్టుగా ఉండాలి తప్ప గిల్లి కజ్జాలు పెట్టుకునేటట్టుగా ఉంటే మీకు నష్టం వాటిల్తుంది. బాలరెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు చక్రపాణి గారు చెప్పినట్టు అర్థం చేసుకుంటున్నాం. భిన్నత్వంలో ఏకత్వం ఉందా, మరి ఏకత్వంలో భిన్నత్వం అవుతుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో భిన్నత్వంలో ఏకత్వం లేదు, ఏకత్వంలో భిన్నత్వం కనిపిస్తుంది. రెండోది ఏంటంటే తెలంగాణను ఎంతసేపు సరే ఆనాడు వచ్చిండు చిరంజీవి, తెలంగాణ సామాజిక న్యాయం చేస్తున్నాడు. మరి ఇవాళ ఏ పార్టీలు ఉన్నాడండి? కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కదా. సామాజిక న్యాయం గురించి పోరాటం చేసిండా? చివరిదాకా నిలబడగలిగిండా? లేడు. అంటే మళ్ళీ ఆ రాజ్యం పోయిందంటే మరి చిరంజీవి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ఇలా జయరాం రమేష్ మాట్లాడేది ఏంది? దొరల రాజ్యం అంటే ఇక్కడ తెలంగాణను మళ్ళీ చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారా, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? అంటే సీమాంధ్రనేమో ఎవరైనా పరిపాలించవచ్చు, అక్కడ రెడ్లు పరిపాలించవచ్చు, ఇంకా ఎవరైనా పరిపాలించవచ్చు. కానీ ఇక్కడికి వచ్చే వరకు దొరలు పరిపాలిస్తారు. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలను దెబ్బతీయడానికి, విడదీయడానికి మీరు ఏదైతే రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నారో అది మంచి పద్ధతి కాదు. ఇది సామరస్యంగా, ఇప్పుడు నేను అనేది కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జేఏసీ నిర్మాణంతో వచ్చింది, మేము ఒప్పుకుంటాం. ఈ జయరాం రమేష్ గారి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఒక రోజు ముందే మీ పార్టీకి కాస్త సమీపంగా రావడానికి ప్రయత్నం చేస్తున్న మరొక పార్టీ నేత, తెలుగుదేశం పార్టీ నేత, రెండు ప్రాంతాలు అభివృద్ధి చేసేటప్పుడు ఆ రాష్ట్రాన్నేమో స్వర్ణాంధ్రగా చేస్తానని, తెలంగాణనేమో సామాజిక తెలంగాణ, కులాల లేని తెలంగాణ కరెక్ట్ గా ఇప్పుడే కులాలు సామాజిక తెలంగాణకు వ్యతిరేకం కాదండి. ఇప్పుడే ఇక్కడ కులాలు ఉన్నాయనే విషయము, ఇప్పుడే ఎందుకు కులాలను కాదు తెలుగుదేశానికి గుర్తొస్తుంది. దానికి కులాలను ఎందుకు తెస్తున్నారు మీరు? అసలు ఎవరు అర్హత ఉంది, ఎవరు ప్రధానమంత్రి కావాలి, ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది ప్రజాప్రతినిధి నిర్ణయం తీసుకుంటారు. దాని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రశాంతంగా తెలంగాణ వచ్చి సంతోషం పంచుకుంటున్నప్పుడు విషబీజాలు ఎందుకు అనేది మా బాధ. ఇవే మాటలతో టీఆర్ఎస్ ని కాంగ్రెస్ ఎలా వేధిస్తుందో రేపు తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీని ఆ విధంగా వేధించే అవకాశం ఉంది. తెలుగుదేశం వేధిస్తుందనే అవసరం లేదు. తెలుగుదేశంలో ఉన్నటువంటిది వాళ్ళు బీసీలకు ఎన్టీ రామారావు ఏ రకంగా మరి ఎవరు చేయలేని పని చేసినటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే బీసీలకు ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించండు. మరి మనకు ప్రజా చట్టంలో కూడా కావాలనేది కోరుకుంటున్నాం. మనం ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తలేం. ఇప్పుడు బీసీలకు కూడా చట్టపరంగా ఉన్నటువంటి రెండు ప్రాంతాలు డెవలప్ కావాలనేదే మనం ఆశిస్తున్నాం. కానీ విషబీజాలు పెట్టడానికి ప్రయత్నం చేయకండి దయచేసి. తెలంగాణనే ఒక దృష్టి పెట్టుకొని ఆ రకంగా మాట్లాడుతుండ్రు, అది మంచిది కాదు. అది మేము ఇవాళ జయరాం రమేష్ మాటకు మేము వ్యతిరేకిస్తున్నాం, అంతేగాని వేరే విషయం లేదు. రెండోది, దిగ్విజయ్ సింగ్ ఎంతసేపు అసలు టీఆర్ఎస్ కలుస్తుంది అని సోనియా గాంధీకి చెప్పినటువంటి వ్యక్తి ఇలా కలవకపోయే వరకు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. అది మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కలుస్తుందనే నమ్మకం ఏదైతే మీరు ఆశలు పెట్టుకున్నారో అవి ఆశలు ఖతమైపోయినాయని నేను అనుకుంటున్నాను. కలవకపోతే మీ వైపు పెద్దమ్మ బదులు చిన్నమ్మ వైపు చూసే అవకాశం ఎవరైనా రావచ్చు. మా పార్టీ ఎన్డీఏ పార్టీ అండి. మా పార్టీలో తెలంగాణను సమర్థించే పార్టీ ఎవరు వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా, టీడీపీ వచ్చినా మేము వాళ్ళని బలపరుస్తాం. మేము తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చే పార్టీని మాత్రం బలపరచాం. అది కూడా ఒక మళ్ళోసారి చెప్పగలుగుతాం. ఓకే, కమలాకరరావు గారు, మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి వెళ్ళే దిశలో చాలా ఛార్జెస్ వచ్చాయి మీ పార్టీ మీద. ఇవన్నీ సహజమే. కాంగ్రెస్ పార్టీ 128 సంవత్సరాల చరిత్ర లోపల శ్యామ్ ముఖర్జీ గారు మాతోటి వచ్చి వెళ్ళిపోయిన సంగతులు ఉన్నాయి.
అంబేద్కర్ గారు శ్యామప్రసాద్ ముఖర్జీ పార్టీ పెట్టినప్పుడు 1950 చిన్న రాష్ట్రాలు కావాలని మా దగ్గర మా మంత్రులు- సిద్ధాంతపరంగా మా మేము మంత్రులు- ఒకసారి మా దగ్గర- అధికారంలోకి వచ్చినప్పుడు మా దగ్గర అటల్ మంత్రులు- బిహారీ వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఇచ్చిన ఘనత చరిత్ర సృష్టించారు. బాలరెడ్డి గారు అది చెప్పట్లే ఆయన శ్యామప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ నుంచి వచ్చినాడు అని కాంగ్రెస్ చెప్పారు. కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటంలో అందరు కాంగ్రెస్ అండి, మీ కాంగ్రెస్ కాదు. అది అప్పుడు దేశం గురించి బానిసత్వం గురించి పోరాటం చేసిన అయిన దాంట్లో ఆయన తర్వాత- శ్యామప్రసాద్ ఆయన- ప్రముఖుడు. ఆయన- ఎన్నికల తర్వాత- ముందు సిద్ధాంతాల విషయంలో కాస్త సడలింపు ఉంటుంది ఇప్పుడు అంతే కదంటారు అంతే ఉంటది, ఉంటది. శ్యామ- తప్పకుండా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అయినా కూడా. అందరు కాంగ్రెస్ నుంచి వచ్చిందండి. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీని అది- కూర్చేయమన్నారు. కూర్చోగలిగారా మీరు ఈ రోజు వరకు? సంతోషం. అది- 128 సంవత్సరాల చరిత్రను ఇందిరా సంతోషం. కాంగ్రెస్ అని సంతోషం ఏంటంటే- బతికించుకుంటున్నారే కానీ ఇంకా వేరే ఏం లేదు. ఇవాళ రాజీవ్ గాంధీ అన్నారు, ఇవాళ వరుణ్ గాంధీ అంటారు, లేకపోతే రాహుల్ గాంధీ అంటారు. మీరే కదా చెప్పేది. సంతోషకరమైన విషయం ఏంటిదంటే బాలరెడ్డి గారు అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అనేది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి విభిన్న వాదనలతోటి బయటకు వచ్చి వివిధ పార్టీలు వచ్చేసినాయి. దేశం గురించి దేశం గురించి దేశం రక్షించడానికి వచ్చినాం. అందుకొరకే జమ్మూ కాశ్మీర్ గురించి కాంగ్రెస్ పార్టీలో ఆ సంస్కృతి ఆనాటి సంస్కృతి ఇంకా ఉన్నది. మా దగ్గర ఇంకా విభిన్న వాదనలు ఉన్నాయి. మా దగ్గర నుంచి వేరే బయటకు వెళ్తే వెళ్ళొచ్చు, వచ్చేవాళ్ళు రావచ్చు. ఇది ఈ ఫెడరల్ సిస్టమ్ తో వెతుకుతున్న కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఇప్పుడు కేసీఆర్ వస్తాడా రాడా అది సమస్య. కేసీఆర్ గారు తప్పకుండా ఇచ్చిపుచ్చుకునే విధానంలో తప్పకుండా వస్తాడు. ఏ విధంగా వస్తాడు? అంటే మెర్జర్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే విధానం రాడు. మెర్జర్ ద్వారా వస్తాడా, అలయన్స్ ద్వారా వస్తాడా అన్నది సోనియా గాంధీ గారు కేసీఆర్ గారు ఇద్దరు మాట్లాడుకోవాల్సిందే తప్ప ఇవన్నీ వాదనలు. ఇప్పుడు మీరు చెప్పిన దాంతో నేను తప్పకుండా ఏకీభవిస్తాను. సోనియా గాంధీ గారు ఖండించిన రోజు, కేసీఆర్ గారు ఖండించిన రోజు మనం అంగీకరించవచ్చు. ఎస్, వీళ్ళు కలిసే పరిస్థితి లేదని. మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో కలుపుకో, మేమేమో రావాలా? మా పార్టీలో కలుపుకో, నరసన్న ఒకటే నిమిషం, ఈ విధంగా ఒకటే నిమిషం. మా మంద జగన్నాథం, మా వివేకుడు మీరు తీసుకొని రేపు టికెట్లు మెర్జర్ అయితే వాళ్ళకి టికెట్లు అవసరం ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకున్నావు? వాళ్ళే వచ్చారు, తెలంగాణ వీళ్ళు వచ్చింది వాళ్ళే కదా. వాళ్ళు రాజీనామా చేయబట్టే ఈ కదలికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మంద జగన్నాథం, వివేక్, కేకే వచ్చినాకనే కదలికి వచ్చింది. అది ఉన్న ఎంపీలను వెళ్ళిపోయేటట్టుంది, పార్టీ కాలేటట్టుంది అని చెప్పని అప్పుడు తెలంగాణ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. అది వాస్తవమైన తెలంగాణ గురించి ఎన్ని సంవత్సరాలు జాప్యం చేశారు, ఎంత ఇవన్నీ ప్రక్రియలో రైట్. ఇప్పుడు అది ఆ ఇష్యూ అది కాదు, మాట్లాడుతున్నారు కనుక మాట్లాడవచ్చు. రైట్. లేకపోతే మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజ్ చేస్తే ఎక్కువ కొడతాను. అట్లా కన్ఫ్యూజ్ చేస్తే ఎక్కువ మాట్లాడతాడు. సో మీకు క్లారిటీ తెచ్చేద్దాం. మీరు తక్కువ మాట్లాడాలని కోరుకోవట్లేదు కానీ క్లారిటీ ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు కావలసినప్పుడు ఉంటాయి, అవసరం లేనప్పుడు ఏకమవుతుంటాయి. రాజ్యసభ ఎన్నికలకు తమ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పంపించేటప్పుడు మళ్ళీ ఏకాభిప్రాయం ఎలా వస్తుందో వచ్చేస్తుంది. కరెక్ట్. కానీ మళ్ళీ తమకి అవసరం లేనప్పుడు మాత్రం భిన్నత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఈ భిన్నత్వంలో కూడా మనకు కనిపిస్తున్నట్టయితే ఇక్కడ వారు అన్నట్టుగా మనకి నిజంగా విలీనం అయ్యేటప్పుడు కానీ, పొత్తు పెట్టుకునేటప్పుడు కానీ, పూర్తి ప్రత్యర్థితో కూడా చర్చలు జరిపేటప్పుడు కానీ అందుకు అవసరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ చర్చలకు అనువైనటువంటిది కానీ, విలీనానికి అనువైన వాతావరణం కాకుండా మనము విలీనం కావాలంటూ ఇంకొక పక్కన ఏమిటంటే ఎవరైతే బహిష్కృతమైనటువంటి సభ్యులు ఉంటారో వాళ్ళని ఆహ్వానించి, ఎవరైతే టీఆర్ఎస్ని రబ్బింగ్ అంది రాంగ్ సైడ్ చేస్తున్నారో వాళ్ళని ఆహ్వానించి మీరు విలీనం అంటే మీరు ఏం సాధించదలుచుకుంటారు? కాంగ్రెస్ పద్ధతి ఎట్లుందంటే అతనేమో కొలుచుకోమంటారు, కోటలనేమో దొంగతనం చేయమంటారు. ఇది పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. సో కమలాకర్ గారు అంటే అన్వయించుకుని కాకుండా కాంగ్రెస్ పార్టీకి అన్వయించి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సొసైటీకి ప్రతి గనుక ఈ సంఘంలో ఎలాంటి విషయాలు జరుగుతున్నాయో దాన్ని ప్రతిబింబిస్తుంది తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ అన్నది ఇప్పుడు అన్నారే, రాజకీయ సమాధానం కావాలి, తాత్విక సమాధానం కాదు. రాజకీయ సమాధానం ఉంటుంది, తాత్విక సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఇంత చరిత్ర ఉన్నది కనుక ఆ చరిత్రలో పుట్టాలు దిగేసినట్టు ఎంతో ఉంది. దాంతో పాటుగా
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అంటున్నారు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ మరి బద్ధశత్రువు అని కాంగ్రెస్ పార్టీ భావించి బీజేపీ నేతల దగ్గరికి సోనియా గాంధీ ఎలా వెళ్ళారు తెలంగాణ కొరకు, ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎంత దిగజారిపోయిందో అనలేదు, ఉదాత్తంగా వీందని చెప్తున్నా. ప్రతిపక్షం కాబట్టి ఎవరెవరి దగ్గరికి ఏ మధ్యవర్తుల్లో పంపడం కాదు, మధ్యవర్తులను పంపి ఆఖరికి ఆమె కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చేసింది. సోనియా గాంధీ గారు ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు మీకు తెలియంది కాదు కదా. అందుకొరకు ఒక ప్రయత్నం సాధించడానికి కొరకు ఒక మహా ప్రక్రియను ఒక మార్గంలో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత దూరైనా సోనియా గాంధీ గారు ఆ విషయం ఏకత్వంలో భిన్నత్వంలో చిన్నాభిన్నత్వమైన ఏదైనా కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక స్పష్టత ఇవ్వండి. అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పొత్తు కానీ విలీనం కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందా? సో కాబట్టి అంటే మీరు ఆల్రెడీ సగం అట్మాస్ఫియర్ని డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్ళి అసలు విలీనం వైపు వెళ్తుందా, పొత్తు వైపు వెళ్తుందా, లేదా అసలు టీఆర్ఎస్ఏ విసిగిపోయి ఇంకొక మార్గం వైపు చూసేందుకు మీరు సహకరిస్తారా? ఇప్పుడు ఇవన్నీ తప్పకుండా ఈ ప్రక్రియ అంతా ఎందుకు జరుగుతుందంటే రేపు ఈ మాటల లోపల ఏదైతే ఈ రెండు పార్టీలు విలీనమా లేకపోతే రెండు పార్టీలు అలయన్సా, రెండు విషయాలు. విలీనం అవుతుందా లేకపోతే అలయన్సా అన్నది రెండు విషయాలు. ఆ రెండు విషయాలు తెలుసుకోవడానికి రాద్ధాంతం జరుగుతుందని రాద్ధాంతం ఎక్కువైతే రెండు కూడా పోయే అవకాశం ఉంది. అది ప్రజలు నిర్ణయించారు. దానికి ఎవరు మనం ఆలోచన చేయాలా? తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణను ఇంప్రూవ్మెంట్ చేస్తుందని చెప్పి ఆశిస్తున్నారా ప్రజలు? ఆనాడు రైతులకు అన్యాయం జరిగింది, రైతులంతా వ్యవసాయాలు బంద్ చేసుకొని ఆటోలు నడిపిస్తుంటారు హైదరాబాద్ వచ్చి. నరసింహారెడ్డి గారు ఒక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏం లేదు అంటే కాంగ్రెస్ పరిస్థితిని మీరు మొత్తం చూసేశారు ఇప్పటికీ. ఆల్మోస్ట్ మీరు ఇచ్చిన తర్వాత ప్రకటన చేసిన తర్వాత ఉభయ సభల్లో ఆమోదం చేసిన తర్వాత నడుస్తున్నటువంటి తీరుని యూ హ్యావ్ సీన్ ఎనఫ్ చూశారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్తో ప్రయాణం చేయాలని అనుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ తోటి ప్రయాణం చేసే సమస్య లేనే లేదు. మా పార్టీ ఎమ్మెల్యేలను, మా పార్టీ రిటైర్ తీసేసినటువంటి ఎంపీలను పార్టీలో కలుపుకొని మమ్మల్ని రెచ్చగొట్టుకుంటా ఈ రీజనల్ పార్టీస్ అన్ని ఇట్లా ఉంటాయి గట్లా ఉంటాయని రమేష్ గారు మాట్లాడుతుంటే మేము వాళ్ళతో ఎట్లా కలుస్తామండి? ఎట్లా కలుస్తాం? సమస్య రాదు. మేము కలవాలని చెప్పనేది ఏమన్నా తెలంగాణ గురించి మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ చెప్పండి, ఆ ప్రోగ్రామ్స్ మీద మాట్లాడదాం. తెలంగాణ గురించి మాట్లాడరు. తెలంగాణ తన కడకత 185 ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తారు మీరు చెప్పండి. థ్యాంక్ యూ చక్రపాణి గారు, థ్యాంక్ యూ. అసలు ఆయన మాట్లాడే ఏకవాక్య తీర్మానం చేసేది ఒకటే మాట. ఇప్పుడు ఈ నరసింహారెడ్డి గారి వాదన ఇక్కడ కాదు, రేపు వాళ్ళ మీటింగ్ లో వినిపిస్తారు. ఓకే, స్పష్టత ఉందండి. తెలంగాణను సమర్థించే వాళ్ళతో మేము వాళ్ళు రెడీగా ఉన్నారు, చిన్నమ్మ రెడీ. ఇది నాటి మార్నింగ్ ఎడిషన్. సో మొత్తం మీద టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉన్నటువంటి విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టే దిశగా ఉంది. ఒకవైపు టీఆర్ఎస్ని సంబంధించినటువంటి నేతల్ని ఆకర్షిస్తూ, మరొకవైపు పొత్తు విలీనం వంటి వెళ్ళడానికి పట్ల టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనేది ఈ చర్చ ద్వారా అర్థమవుతుంది. ఇది నేటి చర్చ సారాంశం. రేపు మళ్ళీ 7 గంటలకు కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ ప్లెజెంట్ డే.